సినిమా రంగంలో ముక్కుసూటితనం ఉంటే నెగ్గుకు రావడం కష్టమన్న మాటలో ఎంత మాత్రం నిజం లేదు అనేదానికి సజీవ ఉదాహరణ సివిఎల్ నరసింహారావు. నిజాయితీ, సమాజం పట్ల బాధ్యత, చేసే పనిలో నిబద్ధత ఇవన్నీ సహజంగా కలిసిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన విద్యాభ్యాసమంతా హైదరాబాదులోనే జరిగింది. ప్రాథమిక విద్యను సికింద్రాబాదులోని సెయింట్ మేరీస్ స్కూల్లో, మాధ్యమిక విద్యను హైదరాబాద్ వివేకవర్ధని స్కూల్లో పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ని సికింద్రాబాద్ హిల్ స్ట్రీట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీని చింతల్ బస్తీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి LLB పట్టా పొందారు. 1986లో మహర్షి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. గడిచిన ఈ 40 ఏళ్లలో గుర్తింపు తెచ్చిన ఎన్నో చక్కటి పాత్రల్ని పోషించారు. ప్రత్యేకంగా సింధూరం, నిన్నే పెళ్లాడతా, ఠాగూర్, గోదావరి, వెంకీ, కౌసల్య కృష్ణమూర్తి, దృశ్యం, జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తన వద్దకొచ్చిన పాత్రల్ని నిజాయితీగా చేస్తూ ముందుకు సాగారు. ఎప్పుడూ ఎవరికైనా నాకో వేషమివ్వండి అని అడగని వ్యక్తిత్వం ఆయనది. సినిమాలతో పాటు న్యాయవాదిగా కూడా మంచి పేరు సంపాదించారు. సినిమాల్లో లాయర్ పాత్రల్ని పోషించటం మరో విశేషం. అంతేకాదు 2009 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సత్తా పార్టీ తరపున పోటీ చేశారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూనే సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపై స్పందిస్తూ నిజం, న్యాయం వైపే నిలబడి తన గొంతు వినిపిస్తున్నారు. సివిఎల్ నరసింహారావు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ త్వరలో.